ఉసిరికాయలు ఎలా ఉన్నాయో చూసారా? ఇదిగో చూడండి, ఉసిరికాయలు ఓరేసాను అనమాట. ఎలా చెయ్యాలో తయారీ విధానం చూపిస్తాను చూడండి. హలో అక్కాయలు, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇదిగో చూడండి, ఉసిరికాయలు ఎంత బాగున్నాయో. శుభ్రంగా కడిగాను అనమాట, వాటర్తో శుభ్రంగా కడిగాను. ఓరేసుకొని రోజుకొకటి తింటే చాలా ఆరోగ్యానికి మంచిదని అంటున్నారని చెప్పి, సరే కదా అని చెప్పి తీసుకున్నాను ఓరేద్దామనని. ఇదిగో ఘాట్లు పెట్టేశాను అనమాట. ఆల్రెడీ ఘాట్లు పెట్టేశాను చూడండి. దీంట్లో వేసేస్తున్నాను ఘాట్లు పెట్టినవన్నీ. ఇదిగో చూడండి, అన్నిటి ఘాట్లు పెట్టేశాను, చక్కగా కడిగేసేసాను, ఘాట్లు పెట్టాను. ఇదిగో అయిపోయిందా? దీంట్లో చూడండి, ఉప్పు పచ్చిమిర్చి కూడా కడిగేసాను అనమాట. ఇదిగోండి వేస్తున్నాను, 2 పచ్చిమిర్చి, పసుపు, కారం. మన హెల్త్కి కానీ మన ఆరోగ్యానికి ఎంతో మంచిది. దీంట్లో విటమిన్స్ ఉంటాయండి, సి విటమిన్స్ చాలా పుష్కలంగా ఉంటుంది. మనము ఆయుర్వేదం షాప్లో ట్యాబ్లెట్స్ మందులు చాలా తీసుకుంటూ ఉంటాం కదా, ప్రతి ఒక్క మందుల్లోనూ ఈ సి విటమిన్ పుష్కలంగా లభిస్తుందని చెప్పి మందుల్లో కూడా చాలా వాటిల్లో వాడతారంట. ఈ విటమిన్స్ ఎక్కువగా ఉండటం వల్ల మనకి ముసలితనం అనేది రాదంట. మనము ఆరోగ్యకరమైన ఏవి తినం కదా, ఏదో మీకు చెప్తున్నాను కానీ నేను కూడా ట్రై చేస్తున్నాను. ఇప్పుడు మీకు కూడా చెప్తున్నాను, మీరు కూడా ట్రై చేస్తారని. ఉసిరికాయ మాత్రం మన ఆరోగ్యం చాలా మంచిది. కుదిరితే రోజుకు ఒక ఉసిరికాయ తింటే మన హెల్త్ చాలా చాలా బాగుంటుంది. మన చర్మం కూడా చాలా కాంతివంతంగా ఉంటుంది. మన జుట్టు కూడా ఊడకుండా చాలా బలంగా పెరుగుతుంది, జుట్టు నల్లగా అవుతుందంట. దీంట్లో తెలిసిన విషయాలు, మనకి తెలియని విషయాలు కూడా చాలా ఉన్నాయి. తెలిసిన విషయాలు ఉన్నాయి, తెలియని విషయాలు చాలా ఉన్నాయి. కానీ ఉసిరికాయలను చూస్తుంటే మాత్రం చాలా బాగున్నాయండి. మీరు కూడా ఓరేసుకోండి. సరే బాయ్. చిన్న లైక్ ఇవ్వచ్చుగా.